తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్న అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుని విచారించిన అధికారులు ఇప్పుడు నేరుగా గులాబీ బాస్ ను టార్గెట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ల నిఘా వ్యవహారంలో కీలక సూత్రధారులను పట్టుకునే పనిలో సిట్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చింది. అరెస్ట్ అయిన పోలీసు అధికారుల వాంగ్మూలాలు, ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న కీలక నేతల సమాచారం ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించబోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగం చేస్తోందని చెప్పి ఒకవైపు విమర్శలు బీఆర్ఎస్ నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు ఉన్నారు అన్న కోణంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు నడిపించారు అన్నది కూపీ లాగే పనిలో ప్రస్తుత అధికార యంత్రాంగం ఉంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతలు వరుసగా సిట్ విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కే నోటీసులు అందటం దుమారం రేపుతోంది. విచారణ ఎక్కడ జరగాలి అన్నది కేసీఆర్ ఇష్టానికే వదిలేసినట్టు చెప్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళని విచారించింది సిట్. వారి స్టేట్మెంట్ల ఆధారంగానే కేసీఆర్ను విచారించేందుకు రంగం సిద్ధమైంది. నిధుల మళ్లింపు, ప్రతిపక్షాల వ్యూహాల ట్యాపింగ్, సీఎంఓ పాత్రపై అధికారులు కేసీఆర్ని ప్రశ్నిస్తారని సమాచారం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీలో అప్పుడు ప్రతిపక్ష నాయకులు చాలా యాక్టివ్గా కీ రోల్ పోషిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చాలామంది వ్యాపారస్తుల ఫోన్లు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్ల ఫోన్లు ఇవన్నీ కూడా ట్యాప్ చేశారు. వాళ్ళ సమాచారం తెలుసుకున్నారు. వాళ్ళ సమాచారం తెలుసుకుని వాళ్ళ నిధుల కట్టడి చేశారు. వాళ్ళ వ్యూహాలు తెలుసుకున్నారు. అప్పటి ప్రతిపక్షాన్ని తీవ్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా ఇబ్బంది పెట్టారు అన్నది పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇందులో కీలకంగా ఎవరైతే ఉన్నారో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దగ్గర నుంచి అప్పుడు కీలకంగా వ్యవహరించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్ని, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే ఒక పెద్ద ఆయన ఇది ఎంత వెనకాల ఉండి నడిపించారు అని ఒక వార్తలు పోలీసు ఉన్నతాధికారులను విచారించినప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆ పెద్ద ఆయన ఎవరు, ఆ ఎవరు ఆదేశాలతో మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి ఆదేశాలతో ప్రతిపక్షాలను మీరు అప్పుడు ఇబ్బంది పెట్టారు, ఇంత అక్రమ పద్ధతిన చట్ట వ్యతిరేకంగా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎవరు చెప్పారు, ఇవన్నీ కూడా కొన్ని క్లియర్గా ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం సీటు ఉంది. అయితే దీన్ని తీవ్రంగా కొట్టిపడేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దాన్ని మళ్లించడం కోసం, పూర్తిగా ఆ వార్తల నుంచి మళ్లించడం కోసం ఈ విధంగా ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వం తెర మీదకు తీసుకొస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడారో చూసాం, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా స్పందించారో మనం చూసాం. ప్రభుత్వం పూర్తిగా పక్కదారి పట్టించడం కోసం ప్రజా సమస్యల్ని, ప్రతిపక్షాలను ఈ విధంగా ఇబ్బంది పెడుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా కేసీఆర్ని విచారించిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, సిట్ అంతిమంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం తెలుస్తుంది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి నిగ్గు తెలుస్తుందా, లేదంటే ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగా జరిగింది అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుందే నిజమవుతుందా, ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం.